పేదలకు సొంతింటి కల నిజం చేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. అదే సమయంలో ఈ నెలాఖరు దరఖాస్తులకు చివరి తేదీగా ఖరారు చేశారు. పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం 2 విధాలుగా చేపడుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఏపీలో పేదలకు సొంతింటి కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు దరఖాస్తు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న PMAY NTR పథకానికి 3,47,000 దరఖాస్తులు అందాయి. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి నిధులు, స్థలం లేని వారికి 3 సెంట్లు ఇచ్చి ఆర్థిక సాయం చేసేలా 2 విధాలుగా ప్రభుత్వం పథకాన్ని అమలు చేస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతంలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30తో గడువు ముగియనుంది. ఇందుకు అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను తీసుకొచ్చి ఎంపిక చేపట్టాయి. గతంలో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ప్రధాని ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేయగా కేవలం ఇళ్ల నిర్మాణాలు మంజూరు కోసమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను UDAలుగా మారుస్తున్నాయనే ఆలోచనతో కేంద్రం వీటిలో అనుమతి నిలిపివేసింది. తాజాగా UDAల్లో కూడా గ్రామీణ పథకాన్ని అమలు చేస్తున్నారు. వీటి పరిధిలోనూ అర్హుల ఎంపికను చేపడుతున్నారు. పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం 2 విధాలుగా చేపడుతోంది. సొంత ఇంటి స్థలం ఉండి అక్కడే నిర్మాణం చేపడతామనే వారికి ఇంటిని మంజూరు చేయనుంది. స్థలం లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లను కేటాయించి అక్కడ నిర్మాణం చేపట్టేందుకు ఇల్లును మంజూరు చేస్తుంది. సొంత స్థలమున్నా స్థలం లేని వారి వివరాలు అధికారులు సేకరించే పని వేగవంతం చేశారు.